గుంటూరులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆందోళన చేసింది. గుంటూరులో ర్యాలీ, కొత్తపేట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలకు పిలుపునిచ్చారు టీడీపీ నేతలు. టీడీపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పుల్లారావు, గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెనాలిలో నన్నపనేని రాజకుమారి హౌస్ అరెస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ టీడీపీ నేతల హౌస్ అరెస్టులు బాధాకరమన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఓపిక లేకపోయినా పోరాడాలని పట్టుదలతో నిరసన కార్యక్రమాలకు హాజరవుతున్నామని ఆమె తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు వచ్చి నోటీసులు అందజేశారన్నారు. ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. గత 2 సంవత్సరాలు కరోనా వచ్చిన దగ్గర నుంచి మరి నేను కొంచెం ఇంట్లో పెద్దగా బయటకు వెళ్ళలేదు. కానీ 1 సంవత్సరం నుంచి ఇప్పుడిప్పుడే పార్టీ మీటింగ్లో నేను పాల్గొంటున్నాను. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం నా ఓపికన్నా లేకపోయినా ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడాలనే ఉద్దేశంతో, పట్టుదలతో నేను కొన్ని ధర్నా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కనుక ఊరేగింపులు కావచ్చు, లేకపోతే నిరాదేశాలు కావచ్చు, వాటిలో పాల్గొంటున్నాను. ఇప్పుడు నేను మేడంని కూడా పలకరించి రావడం జరిగింది. భువనేశ్వరి గారిని మనకు మా మద్దతు వారికి కుటుంబానికి తెలియజేయడం జరిగింది. ఇక్కడ నాకు ఇచ్చిన నోటీసులో, మొట్టమొదటి ఇచ్చిన నోటీసులో ఉదయం పొద్దున 5:30కి వచ్చి పోలీసులు, ఒక మగ పోలీసు, ఒక మహిళా పోలీసు ఇద్దరు కూడా రావడం జరిగింది. అయితే మా హస్బెండ్ ముకుందరావు గారు నోటీస్ తీసుకుంటే దానిలో అవాస్తవాలు రాశారు. ఏమనంటే మీ మీద పలు కేసులు ఉన్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్ ఉన్నది, మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకుండా మిమ్మల్ని ఇంట్లో నుంచి ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పి మార్చాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాల్లో నా మీద ఎటువంటి కేసులు లేవు ఏంటని చెప్పి వెళ్ళారు. సరే వెళ్ళిపోయారు కదా అనుకున్నా. గుంటూరులో ఇవాళ శారదానగర్ కాలనీ నుంచి 2 కిలోమీటర్లు చాలా పెద్ద ఊరేగింపు మహిళలతోనూ అందరితో జరుగుతూ ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం కూడా జరుగుతుంది. అమ్మని ఆహ్వానం అయింది. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నమాట. వెళ్ళాలి, ఎందుకంటే మొన్న కూడా మహిళలు పెద్ద ఎత్తున చేశారు. గుంటూరు కార్మెంట్ చూపించారు. అయినా వీళ్ళకి గుణపాఠం రాలేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున కదులుతూ ఉన్నారు. మమ్మల్ని కట్టడి చేయాలి, ఎక్కడికక్కడ కట్టడి చేయాలనుకుంటున్నారు. కట్టడి చేసే కొన్ని కట్టలు తెంచుకొని ఇంకా ప్రవాహం ఎక్కువవుతుంది అన్నమాట పరిస్థితి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కాదు, ప్రపంచ దేశాల్లో సైతం. అయినా గుణపాఠం రాలేదు వీళ్ళకు. ఈరోజు ఏమంటారంటే, నాకు ఇచ్చిన నోటీసులు చూస్తే స్వచ్ఛమైన తెలుగులోనే రాశారు. దానిలో బయటికి వెళ్తే ధర్నాలు చేస్తారనే సమాచారం ఉండిందంట. తెనాల్లో 144 సెక్షన్ ఉండిందంట. బస్ స్టాండ్ల మీద దాడి చేస్తామంట, బస్సుల మీద. అంటే నేను ఎట్లా కనిపిస్తున్నాను? బస్సులు దాడి చేసి బస్సులు పాల్గొట్టే దానిలా కనిపిస్తున్నానా? నేను పూర్తి విరుద్ధం. ఆస్తుల విధ్వంసం అనేది నా చరిత్రలో లేదు అసలు ఇప్పటివరకు కూడా. ఎందుకంటే నేను రాశాను ఒకసారి ఇట్లానే ఏదో గొడవల్లో బస్సులు తగలబెడతా ఉంటే ఆవేదన భరించలేక మోగరోధన అని రాశాను. దాన్ని నాకు ఎంతోమంది అవార్డులు ఇవ్వడం జరిగింది. అది పత్రికల్లో కూడా చూడడం జరిగింది. ఈరోజు వచ్చి నేను ఏదో బస్సులు మీద దాడి చేస్తాను కాబట్టి, లేకపోతే మాకు సమాచారం ఉంది కాబట్టి మీరు ఆందోళనలో పాల్గొనడానికి లేదని చెప్పి నన్ను కట్టడి చేయడం ఎంతవరకు సవ్వు? సరే, ఎలా పాల్గొవాలో ఎలా చేస్తారు. ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో, వారి కుటుంబం విషయంలో ఇంత కక్ష సాధింపు చర్యతో ఉండటం వలన ప్రజలు చాలా ఆగ్రహ వేశాలతో ఉన్నారు. ఆ ఆగ్రహ వేశాల వల్లే ఈ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని చెప్పి నేను తెలియజేస్తానండి. ఓకే.